Hi everybody, good morning. Today I am going to discuss about instrumentation of UV visible spectrophotometry. We we all know that UV visible spectrophotometry is mainly used for the study of the spectra of the compound. Okay, ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమెట్రీ అనేది దేనికి యూజ్ చేస్తామంటే మనం ఒక కాంపౌండ్ యొక్క స్పెక్ట్రాని డిటర్మైన్ చేయడానికి ఈ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఆ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఉన్న కాంపోనెంట్స్ ఏంటంటే సోర్స్, ఫిల్టర్స్ అండ్ మోనోక్రోమాటర్, శాంపుల్ కంపార్ట్మెంట్, డిటెక్టర్, రికార్డర్. మెయిన్గా ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉండే కాంపోనెంట్స్ సోర్స్, ఫిల్టర్స్, మోనోక్రోమాటర్, శాంపుల్ కంపార్ట్మెంట్, డిటెక్టర్, రికార్డర్. ఇవి ఈ ఇన్స్ట్రుమెంటేషన్ ఉండే కాంపోనెంట్స్. ఓకే, మనం ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సోర్స్, ఎంట్రన్స్ స్లిట్, డిస్పర్సింగ్ డివైస్, ఎగ్జిట్స్ లైట్, కువెట్ మీన్స్ నథింగ్ బట్ శాంపుల్ హోల్డర్, డిటెక్టర్. ఓకే, ఇవి మెయిన్గా ఉండే ఇన్స్ట్రుమెంట్లో ఒక కాంపోనెంట్స్. ఓకే, ఇక్కడ ఎంట్రన్స్ స్లిట్ని, డిస్పర్సింగ్ డివైస్ని, ఎగ్జిట్స్ లైట్ని తీసుకుంటే ఈ మూడింటిని మనం మోనోక్రోమాటర్స్ అంటాం. ఓకే, ఇది ఒక సింపుల్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. నెక్స్ట్ మనం ఒక్కొక్క కాంపోనెంట్ని మనం చూద్దాం. ఫస్ట్ సోర్స్ అంటే నథింగ్ బట్ ది లైట్ ఎనర్జీ విచ్ ఈస్ గివెన్ బై అస్. ఓకే, సోర్స్ అంటే ఈ సోర్స్ ఎప్పుడు కూడా ఏ స్టేబుల్ సోర్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ అట్ ది డిజైర్డ్ వేవ్ లెంత్. ఈ సోర్స్ ఎప్పుడు కూడా మనకి స్టేబుల్గా విత్ రేడియంట్ ఎనర్జీ విత్ డిజైర్డ్ వేవ్ లెంత్, ఒక పర్టికులర్ రేంజ్ ఉన్న ఒక వేవ్ లెంత్, అలాగే ఎప్పుడు స్టేబుల్గా ఉండాలి మనం తీసుకునే సోర్స్ అనేది. నెక్స్ట్ పాయింట్ వేవ్ లెంత్ సెలెక్టర్ మీన్స్ ఏ డివైస్ దట్ ఐసోలేట్స్ ఏ రిస్ట్రిక్టెడ్ రీజన్ ఆఫ్ ది EM స్పెక్ట్రమ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్. ఇక్కడ వేవ్ లెంత్ సెలెక్టర్స్ అని మోనోక్రోమాటర్స్, ప్రిజమ్స్ అండ్ ఫిల్టర్స్. ఓకే, నెక్స్ట్ శాంపుల్ కంటైనర్ మీన్స్ నథింగ్ బట్ ఇన్ విచ్ వి టేక్ ది శాంపుల్ కంటైనర్ అంటే ఏ కంటైనర్లో మనం ఇన్స్ట్రుమెంట్లో శాంపుల్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనం ఒక కంటైనర్లో శాంపుల్ తీసుకుంటాం. దాన్ని శాంపుల్ కంటైనర్స్ అంటాం. అవి సెల్స్ కానీ కువెట్స్ కానీ ఉంటాయి, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. సో ద శాంపుల్ కంటైనర్ మీన్స్ a transparent container used to hold the sample that are cells, cuvettes, etc. నెక్స్ట్ పాయింట్ డిటెక్టర్ ఆర్ ఫోటో ఎలక్ట్రిక్ ట్రాన్స్డ్యూసర్. డిటెక్టర్ అంటే మనం పాస్ చేసిన సోర్స్ల ఎనర్జీ అనేది ఈ మోనోక్రోమాటర్స్ ద్వారా శాంపుల్ ద్వారా పాస్ అవ్వి డిటెక్టర్కి వెళ్తుంది. సో అక్కడ మనకు ఈ వేవ్ లెంత్ని ఆ డిటెక్టర్ అనేది క్యాచ్ చేసి అక్కడ మనకి స్పెక్ట్రమ్ అనేది డివైస్లో డిటెక్టర్ క్యాచ్ చేసి దాన్ని రికార్డర్కి ఇస్తుంది. సో ఇది డిటెక్టర్ విచ్ కన్వర్ట్స్ ది రేడియంట్ ఎనర్జీ ఇంటూ యూజబుల్ సిగ్నల్ దట్ ఈస్ యూజువల్లీ ఎలక్ట్రికల్. మనం ఇచ్చిన రేడియంట్ ఎనర్జీని ఈ డిటెక్టర్ అనేది యూజబుల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని రికార్డర్లో మనకి ఒక స్పెక్ట్రమ్ని రికార్డ్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసర్ అండ్ రీడౌట్ మీన్స్ నథింగ్ బట్ రికార్డర్. That means amplifies or attenuates the transduced signal and sends it to a readout device as a meter, digital readout, chart recorder, computer, etc. Okay, these are the main components, 5 basic optical instrument components of the UV visible spectrophotometer. Next, light sources are two types, which is various UV radiation sources, various visible radiation sources. ఫస్ట్ మనం యూవీ రేడియేషన్ సోర్సెస్ చూసినట్టయితే మనం యూజ్ చేసే లైట్ సోర్సెస్ ఏంటంటే యూవీలో డ్యూటీరియం ల్యాంప్, హైడ్రోజన్ ల్యాంప్, టంగ్స్టన్ ల్యాంప్, జీనాన్ డిశ్చార్జ్ ల్యాంప్, మెర్క్యూరీ ఆర్క్ ల్యాంప్. ఓకే, అలాగే విజిబుల్ రేడియేషన్లో చూసినట్టయితే మనం మెయిన్లీ యూజ్ చేసే సోర్సెస్ టంగ్స్టన్ ల్యాంప్, మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, కార్బోనాన్ ల్యాంప్. దీస్ ఆర్ ది వేరియస్ లైట్ సోర్సెస్ యూజ్డ్ ఇన్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఓకే, నెక్స్ట్ వేవ్ లెంత్ సెలెక్టర్స్లో ఫిల్టర్స్ ఉంటాయి, మోనోక్రోమాటర్స్, వీటిని వేవ్ లెంత్ సెలెక్టర్స్ అంటారు. ఓకే, వేవ్ లెంత్ సెలెక్టర్స్ అవుట్పుట్ ఏ లిమిటెడ్ నారో కంటిన్యూస్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్ కాల్డ్ ఏ బ్యాండ్. మనం పాస్ చేసిన సోర్స్ నుంచి రేడియేషన్స్ అవి రేస్ వస్తాయి కదా, అవి మనకి ఇక్కడ ఈ వేవ్ లెంత్ రూపంలో పాస్ అవుతాయి కదా, అవి ఎలా అవుట్పుట్ లిమిటెడ్ నారో అండ్ కంటిన్యూస్ గ్రూప్ ఆఫ్ వేవ్ లెంత్స్ కింద వస్తాయి. సో అది దాన్ని బ్యాండ్ అంటాం. ఓకే, ఇక్కడ
వేవ్ లెంత్ సెలెక్టర్స్ అనేవి 2 టైప్స్, ఫిల్టర్స్, మోనోక్రోమాటర్స్. అగైన్ ఫిల్టర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్, ఇంటర్ఫిరెన్స్ ఫిల్టర్స్, అబ్జార్ప్షన్ ఫిల్టర్స్. ఓకే, ఫిల్టర్స్ అనేవి 2 టైప్స్ కింద ఉంటాయి, ఇంటర్ఫిరెన్స్ ఫిల్టర్స్, అబ్జార్ప్షన్ ఫిల్టర్స్. నెక్స్ట్ అలాగే మోనోక్రోమాటర్స్ చూసినట్టయితే మనం ఈ మోనోక్రోమాటర్స్ అనేది చూస్తే వేవ్ లెంత్ సెలెక్టర్ దట్ కెన్ కంటిన్యూస్లీ స్కాన్ ఏ బ్రాడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్స్. ఈ మోనోక్రోమాటర్స్లో పాస్ అయ్యే వేవ్ లెంత్ ఏదైతే ఉందో అది మనం పాస్ చేసిన బ్రాడ్ రేంజ్ ఆఫ్ వేవ్ లెంత్ని కంటిన్యూస్గా స్కాన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ మోనోక్రోమాటర్స్ అనేవి యూవీలో, విజిబుల్ రీజన్, ఐఆర్ ఇన్స్ట్రుమెంట్స్లో యూజ్ చేస్తాం. ఓకే, used in most scanning spectrometers including UV, visible and IR instruments. These are of prism type and grating type. Prism type, grating type ఉండే. Prism type వచ్చేసి రిఫ్రాక్టివ్ టైప్, రిఫ్లెక్టింగ్ టైప్. అలాగే గ్రేటింగ్ టైప్ వచ్చేసి డైఫ్రాక్షన్ టైప్, ట్రాన్స్మిషన్ టైప్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శాంపుల్ హోల్డర్స్ ఆర్ కువెట్స్. ఇందాక మనం చూసాం కదా, శాంపుల్ హోల్డర్స్ అంటే ఏదైతే కంటైనర్ ఉందో దాంట్లో మనం ఏ కంటైనర్లో మనం శాంపుల్ తీసుకుంటామో వాటిని శాంపుల్ హోల్డర్స్ అంటారు. అలాగే కువెట్స్ అని కూడా అంటారు. ఆ శాంపుల్ హోల్డర్స్ వచ్చేసి మనకి ఎలా ఉండాలంటే ద సెల్స్ ఆర్ కువెట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ హ్యాండ్లింగ్ లిక్విడ్ శాంపుల్స్. వాటిని దేనికి యూజ్ చేస్తారంటే లిక్విడ్ శాంపుల్స్ లిక్విడ్ అని ఏ శాంపుల్ తీసుకున్నప్పుడు వాటిని దాంట్లో మనం ఆ సెల్స్లో తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద సెల్ మే ఐదర్ బి రెక్టాంగులర్ ఆర్ సిలిండ్రికల్ ఇన్ నేచర్. మనం తీసుకునే ఆ శాంపుల్ హోల్డర్స్ అనేవి రెక్టాంగులర్ షేప్లో ఉండొచ్చు, సిలిండ్రికల్ షేప్లో కూడా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫర్ స్టడీ ఇన్ యూవీ రీజన్ ద సెల్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ క్వార్ట్జ్ ఆర్ ఫ్యూజ్డ్ సిలికా, వేరియస్ కలర్ కరెక్టెడ్ ఫ్యూజ్డ్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ విజిబుల్ రీజన్. యూవీ రీజన్లో చూసినట్టయితే మనం తీసుకునే ఆ సెల్స్ అవే శాంపుల్ హోల్డర్స్ అనేవి ఏ మెటీరియల్తో ప్రిపేర్ చేస్తారంటే క్వార్ట్జ్ కానీ ఫ్యూజ్డ్ సిలికాతో కానీ ప్రిపేర్ చేస్తారు. అలాగే విజిబుల్ రీజన్లో చూసినట్టయితే అవి కలర్ కరెక్టెడ్ ఫ్యూజ్డ్ గ్లాస్తో ప్రిపేర్ ఉన్నవి యూజ్ చేస్తాం అనమాట మనం. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే ద సర్ఫేసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ సెల్స్ మస్ట్ బి కెప్ట్ స్కర్చుయస్లీ క్లీన్, నో ఫింగర్ ప్రింట్స్ ఆర్ బ్లోచెస్ షుడ్ బి ప్రెజెంట్ ఆన్ సెల్స్. మనం తీసుకునే ఈ శాంపుల్ హోల్డర్స్ అనేవి ఎప్పుడు కూడా క్లీన్గా, నీట్గా ఉండాలి. ఆ సర్ఫేసెస్ మీద ఎప్పుడు కూడా ఫింగర్ ప్రింట్స్ కానీ బ్లాచెస్ కానీ ఉండకూడదు. ఒక ఫింగర్ ప్రింట్స్ కానీ మార్క్స్ కానీ ఏమీ ఉండకుండా చూసుకోలేదు. ఎందుకంటే మనం ఆ శాంపుల్ హోల్డర్ని ఇన్స్ట్రుమెంట్లో మనం ప్లేస్ చేసినప్పుడు మనం పాస్ చేసిన వేవ్ లెంత్స్ అనేవి ఆ శాంపుల్ హోల్డర్ ద్వారా కూడా పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే వాటి మీద ఆ సర్ఫేసెస్ మీద ఫింగర్ ప్రింట్స్ కానీ ఇటువంటి బ్లోచెస్ కానీ మార్క్స్ కానీ ఉంటే ఆ వేవ్ లెంత్ అనేది మనకి డైవర్ట్ అయిపోతుంది. సో మనకి కరెక్ట్ స్పెక్ట్రా అనేది రాదు. ఓకే, సో ఎప్పుడు కూడా ఆ సెల్స్ అనేవి నీట్ అండ్ క్లీన్గా ఉండేలా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లీనింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ వాషింగ్ విత్ డిస్టిల్ వాటర్ ఆర్ విత్ డైల్యూట్ ఆల్కహాల్ ఆర్ ఎసిటోన్. ఓకే, ఈ సెల్స్ ఎప్పుడు క్లీన్ చేసినా మనం డిస్టిల్ వాటర్తో కానీ డైల్యూట్ ఆల్కహాల్తో కానీ ఎసిటోన్తో కానీ తరోగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇది మనం చూసాం కదా, శాంపుల్ హోల్డర్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి రెక్టాంగులర్ షేప్ అని కువెట్ అంటారు దీన్ని. ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 సైడ్స్ వచ్చేసి రఫ్ సర్ఫేస్ ఉంటుంది, 2 సైడ్స్ వచ్చేసి స్మూత్ సర్ఫేస్ ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు ఈ కువెట్ని హోల్డ్ చేసినా కూడా రఫ్గా ఉన్న సైడే యూజ్ చేయాలి. స్మూత్గా ఉన్న సైడ్స్ని టచ్ చేయాలి. ఎప్పుడు అటు సైడ్ హోల్డ్ చేయకూడదు, రఫ్గా ఉన్న సైడ్నే మనం పట్టుకోవాలి. ఎందుకంటే స్మూత్గా ఉన్న సర్ఫేస్ని పట్టుకుంటే మన ఫింగర్ ప్రింట్స్ అనేవి వాటి మీద పడతాయి, అప్పుడు మనకి కట్ స్పెక్ట్రా అనేది రాదు. ఓకే, నెక్స్ట్ detectors means device which converts light energy into electrical signals that are displayed on readout devices. ఓకే, ఈ డిటెక్టర్ అనేది మనం పాస్ చేసిన ఈ లైట్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుని రికార్డర్లో మనకి డిస్ప్లే ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే ద ట్రాన్స్మిటెడ్ రేడియేషన్ ఫాల్స్ ఆన్ ది డిటెక్టర్ విచ్ డిటర్మైన్స్ ది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్డ్ బై శాంపుల్. ఈ డిటెక్టర్ అనేది మన ట్రాన్స్మిటెడ్ రేడియేషన్ అనేది డిటెక్టర్ మీద ఫాల్ అవి మనకి శాంపుల్ యొక్క శాంపుల్ ఎంత అయితే రేడియేషన్ని ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అబ్జర్వ్ బై శాంపుల్ని డిటర్మైన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ డిటెక్టర్స్ ఆర్
ఎంప్లాయిడ్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఆర్. ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్లో యూజ్ చేసే శాంపుల్స్ అనేవి బేరియర్ లేయర్ సెల్ ఆర్ ఫోటో వాల్టాయిక్ సెల్, ఫోటో ట్యూబ్స్ ఆర్ ఫోటో ఎమిసివ్ ట్యూబ్, ఫోటో మల్టిప్లైడ్ ట్యూబ్. మెయిన్గా ఈ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్లో ఈ 3 టైప్స్ని యూజ్ చేస్తాం. బేరియర్ లేయర్ సెల్ కానీ, ఫోటో వాల్టాయిక్ సెల్, ఫోటో ట్యూబ్స్ ఆర్ ఫోటో ఎమిసివ్ ట్యూబ్, ఫోటో మల్టిప్లైడ్ ట్యూబ్. ఓకే. నెక్స్ట్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ డిటెక్టర్. మనం ఈ డిటెక్టర్కి మెయిన్గా ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇట్ షుడ్ గివ్ క్వాంటిటేటివ్ రెస్పాన్స్, ఇట్ షుడ్ హ్యావ్ హై సెన్సిటివిటీ అండ్ లో నాయిస్ లెవెల్, it should have a short response time, it should provide signal or response quantitative to wide spectrum of radiation received. ఓకే, మెయిన్గా డిటెక్టర్కి ఉండవలసిన రిక్వైర్మెంట్స్ అనేవి ఇవి. నెక్స్ట్, ఈ డిటెక్టర్స్ అనేవి ఇందాక చూసాం కదా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రోఫోటోమీటర్ యొక్క డిటెక్టర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బేరియర్ లేయర్ సెల్ ఆర్ ఫోటో వాల్టాయిక్ సెల్. ఇది చూసినట్టయితే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ద డిటెక్టర్ హ్యాస్ ఏ థిన్ ఫిల్మ్ మెటాలిక్ లేయర్ కోటెడ్ విత్ సిల్వర్ ఆర్ గోల్డ్ అండ్ యాక్ట్స్ యాజ్ ఎన్ ఎలక్ట్రోడ్. అండ్ ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి ఒక థిన్ మెటాలిక్ లేయర్ సిల్వర్తో కానీ గోల్డ్తో కానీ కోటెడ్ అయి ఉంటుంది. అది వచ్చేసి మనకి ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ పాయింట్ చూసినట్టయితే అగైన్ అనదర్ థిన్ మెటాలిక్ లేయర్ బేస్ అనమాట, మెటల్ బేస్ ప్లేట్ విచ్ యాక్ట్స్ యాజ్ అనదర్ ఎలక్ట్రోడ్. ఓకే, ఈ 2 లేయర్స్ అనేవి మనకి ఒక సిలీనియం సెమీ కండక్టర్ లేయర్ ఆఫ్ సిలీనియంతో సెపరేట్ అయి ఉంటాయి ఈ 2 ఎలక్ట్రోడ్స్ అనేవి. ఓకే, ఒకసారి మళ్ళీ, ద డిటెక్టర్ హ్యాస్ ఎ థిన్ ఫిల్మ్ మెటాలిక్ లేయర్ కోటెడ్ విత్ సిల్వర్ ఆర్ గోల్డ్ అండ్ యాక్ట్స్ యాజ్ అన్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఆల్సో హ్యాస్ ఎ మెటల్ బేస్ ప్లేట్ విచ్ యాక్ట్స్ యాజ్ అనదర్ ఎలక్ట్రోడ్. The 2 layers are separated by semiconductor layer of selenium. ఓకే, ఇక్కడ కింద మనం డయాగ్రామ్లో చూడొచ్చు, కింద లేయర్ ఉంది కదా ఫస్ట్, ఆ లేయర్ వచ్చేసి పై లేయర్ వచ్చేసి మనకి ఇక్కడ సిల్వర్ కానీ గోల్డ్తో కానీ కోటెడ్ అయి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగే కింద ఉన్న ఇక్కడ బేస్ లైన్ చూస్తే అది కూడా ఒక మెటల్ బేస్ ప్లేట్ అనమాట, ఇది కూడా ఒక ఎలక్ట్రోడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఈ రెండిటిని సెమీ కండక్టర్ అంటే ఒక సిలీనియం అనే ఒక లేయర్తో సిలీనియం కోటెడ్ అయిన లేయర్ అనేది ఇక్కడ యూజ్ చేసి ఈ 2 లేయర్స్ని మనకి సెపరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెన్ లైట్ రేడియేషన్ ఫాల్స్ ఆన్ సిలీనియం లేయర్ ఎలక్ట్రాన్స్ బికమ్ మూవబుల్ అండ్ ఆర్ టేకెన్ అప్ బై ట్రాన్స్పరెంట్ మెటల్ లేయర్. ఎప్పుడైతే మనం పాస్ చేసిన ఈ లైట్ రేడియేషన్ అనేది సిలీనియం లేయర్ మీద పడిందో అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివ్ అయ్యి ఇక్కడ ఆ ఎలక్ట్రాన్స్ని మనకి పైన ట్రాన్స్పరెంట్ మెటల్ లేయర్కి మూవబుల్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్లో చూడొచ్చు కదా మనం, ఇక్కడ చూడండి సిలీనియం లేయర్ అని ఉంది కదా, మనం పాస్ చేసిన ఈ లైట్ రేడియేషన్ అనేది అక్కడ పడినప్పుడు అక్కడున్న ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివ్ అవి పైన ట్రాన్స్పరెంట్ లేయర్కి మనకి మూవబుల్ అయ్యేలాగా చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే దిస్ క్రియేట్స్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలక్ట్రోడ్స్ అండ్ కాజెస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ ఇలా ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవబుల్ అయినప్పుడు సిలీనియం లేయర్లో పడినప్పుడు ఇక్కడ ఇక 2 ఎలక్ట్రోడ్స్ మధ్యన ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కండక్ట్ అవి ఒక ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుతుంది 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో. నెక్స్ట్ పాయింట్, వెన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు గ్యాల్వనోమీటర్ ఏ ఫ్లో ఆఫ్ కరెంట్ అబ్జర్వ్డ్ విచ్ ఈస్ ప్రొపోర్షనల్ టు ది ఇంటెన్సిటీ అండ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఫాలింగ్ ఆన్ ఇట్. ఓకే, వెన్ ఈ ఫోటో వాల్టాయిక్ సెల్ చూస్తే మనం ఇది గ్యాల్వనోమీటర్కి కండక్ట్ చేసినప్పుడు ఈ ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఎలా అబ్జర్వ్ చేస్తామంటే విచ్ ఈస్ ప్రొపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఆఫ్ ఫాలింగ్ ఆన్ ఇట్. ఓకే, ఇది అబౌట్ ఫోటో వాల్టాయిక్ సెల్. నెక్స్ట్ వచ్చేసి ఫోటో ట్యూబ్స్ ఆర్ ఫోటో ఎమిసివ్ ట్యూబ్స్. ఇది చూస్తే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ యాక్యువేటెడ్ గ్లాస్ ట్యూబ్ విత్ ఏ ఫోటో క్యాథోడ్ అండ్ ఏ కలెక్టర్ యానోడ్. ఇక్కడ ఇది ఎలా ఉంటుందంటే యాక్చువేటెడ్ గ్లాస్ ఫోటో క్యాథోడ్ అండ్ కలెక్టర్ యానోడ్ ఉంటుంది. నెక్స్ట్, ద సర్ఫేస్ ఆఫ్ ఫోటో క్యాథోడ్ ఈస్ కోటెడ్ విత్ ఏ లేయర్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ సీజియం, సిల్వర్ ఆక్సైడ్ ఆర్ మిక్చర్ ఆఫ్ దెమ్. ఈ ఫోటో క్యాథోడ్ అనేది సీజియం కానీ సిల్వర్ ఆక్సైడ్ కానీ మిక్చర్ ఆఫ్ దెమ్ అంటే సీజియం సిల్వర్ ఆక్సైడ్ కలిపిన మిక్చర్తో కానీ కోటెడ్ అయి ఉంటుంది ఆ సర్ఫేస్ అనేది.
నెక్స్ట్ పాయింట్ చూస్తే వెన్ రేడియంట్ ఎనర్జీ ఫాల్స్ ఆన్ ఫోటోసెన్సిటివ్ క్యాథోడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ విచ్ ఆర్ అట్రాక్టెడ్ టు యానోడ్ కాజింగ్ కరెంట్ టు ఫ్లో. ఎప్పుడైతే మనం పాస్ చేసిన ఈ రేడియంట్ ఎనర్జీ అనేది ఫోటోసెన్సిటివ్ క్యాథోడ్ మీద పడినప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఎమిట్ అవి ఆ ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ వైపు అట్రాక్ట్ అవి ఫ్లో ఆఫ్ కరెంట్ని ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ మోర్ సెన్సిటివ్ కంపేర్డ్ టు బేరియర్ లేయర్ సెల్ అండ్ దేర్ ఫోర్ వైడ్లీ యూజ్డ్. మనం ఈ ఫోటో ఎమిసివ్ ట్యూబ్స్ చూసినట్టయితే బేరియర్ లేయర్ సెల్ కన్నా సెన్సిటివ్గా ఉంటుంది, అలాగే ఎక్కువ యూజ్ చేస్తాం దీన్ని. దిస్ ఈస్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, వీ కెన్ సీ దట్ హియర్. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం, కన్సిస్ట్స్ ఆఫ్ యాక్టివేటెడ్ గ్లాస్ ట్యూబ్ విత్ ఏ ఫోటో క్యాథోడ్ అండ్ ఏ కలెక్టర్ యానోడ్. చూడొచ్చు ఇక్కడ ఇక్కడ గ్లాస్ ట్యూబ్ ఇక్కడ, అలాగే యానోడ్ అండ్ క్యాథోడ్ రెండు ట్యూబ్స్ ఇక్కడ. ఓకే, యానోడ్ అండ్ క్యాథోడ్ రెండు రాడ్స్ ఉన్నాయి. అలాగే లైట్ రేస్ అనేవి ఇక్కడ క్యాథోడ్ మీద ఫామ్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి యానోడ్ వైపు అట్రాక్ట్ అవుతుంది, అలాగే ఫ్లో ఆఫ్ కరెంట్ని పాస్ చేస్తుంది. ఓకే, ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటో ఎమిసివ్ ట్యూబ్స్. ఇది సింపుల్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్స్. ద ప్రిన్సిపల్ ఎంప్లాయిడ్ ఇన్ దిస్ డిటెక్టర్ ఈజ్ దట్ multiplication of photoelectrons by secondary emission of electrons. In a vacuum tube, a primary photocathode is fixed, which receives radiation from the sample. ఈ ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్స్ అనేవి ఒక వాక్యూమ్ ట్యూబ్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ఈ ప్రైమరీ ఫోటోకాథోడ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, విచ్ రిసీవ్స్ ది రేడియేషన్ ఫ్రమ్ ది శాంపుల్. ఈ ఫోటో క్యాథోడ్ అనేది మనం పాస్ చేసిన ఈ రేడియేషన్స్ని, శాంపుల్ ద్వారా మనం పాస్ చేసిన రేడియేషన్ని ఫోటో క్యాథోడ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే సమ్ 8 to 10 డైనోడ్స్ ఆర్ ఫిక్స్డ్ ఈచ్ విత్ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ఆఫ్ 75 to 100 volts హయ్యర్ దెన్ ప్రిసీడింగ్ వన్. దీంట్లో అలాగే 8 to 10 డైనోడ్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటుంది. అవి మనం ఈ పాస్ చేసిన ఈ రేడియేషన్ అనే పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 75 నుంచి 100 voltsకి మనం ఇవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి ఈ డైనోడ్స్ అనేవి. నెక్స్ట్ పాయింట్ చూస్తే నియర్ ది లాస్ట్ డైనోడ్ ఈజ్ ఫిక్స్డ్ అండ్ యానోడ్ ఆర్ ఎలక్ట్రాన్ కలెక్టర్ ఎలక్ట్రోడ్. ఇక్కడ ఈ లాస్ట్ డైనోడ్ దగ్గర యానోడ్ కానీ ఒక ఎలక్ట్రాన్ కలెక్టర్ ఎలక్ట్రోడ్ కానీ ఫిక్స్ అయి ఉంటాయి. Like next point చూస్తే ఫోటో మల్టిప్లైయర్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు లైట్ అండ్ ఈజ్ బెస్ట్ సూటెడ్ వేర్ వీకర్ ఆర్ లో రేడియేషన్ ఈజ్ రిసీవ్డ్. ఈ ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్ చూసినట్టయితే ఇట్ ఈస్ సెన్సిటివ్ టు లైట్ అనమాట. ఇది చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ చాలా సెన్సిటివ్ టు లైట్ రేడియేషన్కి అది చాలా ప్రాబ్లమాటిక్గా ఎక్కువ. ఎప్పుడైతే హై వేవ్ లెంత్ ఉన్న లైట్ రేడియేషన్స్ ఫాలో అవుతుందో ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది ఈ డిటెక్టర్ అని డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తాయి. సో కాకపోతే ఎప్పుడైతే వీకర్ కానీ లో రేడియేషన్స్ వచ్చినప్పుడు ఈ డిటెక్టర్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫోటో మల్టిప్లైయర్ ట్యూబ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ డిజైన్ అనమాట. డిపెండింగ్ అపాన్ ది మోనోక్రోమాటస్, ఫిల్టర్స్ ఆర్ డిస్పర్సింగ్ డివైస్ యూజ్డ్ టు ఐసోలేట్ అండ్ ట్రాన్స్మిట్ ఏ నారో బీమ్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ది ఇన్సిడెంట్ లైట్ డిటర్మైన్స్ వెదర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ క్లాసిఫైడ్ యాజ్ ఫోటోమీటర్ ఆర్ ఏ స్పెక్ట్రోఫోటోమీటర్. మనం మోనోక్రోమాటస్ కనుక చూసినట్టయితే ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఐసోలేట్ అండ్ ట్రాన్స్మిట్ ఏ నారో బీమ్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ది ఇన్సిడెంట్ లైట్. మనం పాస్ చేసిన ఈ లైట్ అనేది ఎలా ఉండాలంటే ఇక్కడ మోనోక్రోమాటస్ అనేవి ఎలా పాస్ చేస్తాయంటే నారో బీమ్ కింద పర్టికులర్ రేడియంట్ ఎనర్జీ కింద తీసుకుని అక్కడ మన శాంపుల్ గుండా పాస్ చేస్తాయి. సో ఈ మోనోక్రోమాటస్ని యూజ్ చేసి మనం అవి ఇన్స్ట్రుమెంట్ అనేది ఫోటోమీటర్ కానీ స్పెక్ట్రోఫోటోమీటర్ కానీ అని మనం తీసుకుంటాం అనమాట. స్పెక్ట్రోఫోటోమీటర్స్ చూస్తే స్పెక్ట్రోఫోటోమీటర్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయి అంటే స్పెక్ట్రోఫోటోమీటర్స్ యూజ్డ్ హియర్ డిటెక్ట్స్ ది పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ లైట్ రేడియేషన్ when light of certain intensity and frequency range is passed through the sample. Okay, here both can be a single beam or double beam optical system. ఇక్కడ సింగిల్ బీమ్ అలా లేదా డబుల్ బీమ్ ఆప్టికల్ సిస్టమ్ మోనోక్రోమాటస్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే,
ఇక్కడ సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ చూస్తే ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైట్ ఫ్రమ్ ది సోర్స్ ఈజ్ క్యారీడ్ త్రూ లెన్స్ ఆర్ త్రూ అపరేచర్ టు పాస్ త్రూ ఏ సూటబుల్ ఫిల్టర్. ఇక్కడ మనం లైట్ సోర్స్ గుండా వచ్చే లైట్ అనేది మనకి ఇక్కడ లెన్స్ ద్వారా కానీ లేదా సూటబుల్ ఫిల్టర్ ద్వారా కానీ ఇక్కడ పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూస్తే ద టైప్ ఆఫ్ ఫిల్టర్ టు బి యూజ్డ్ ఈస్ గవర్డ్ బై ది కలర్ ఆఫ్ ది సొల్యూషన్. ఇక్కడ యూజ్ చేసే ఫిల్టర్ అనేది ఒక కలర్డ్ సొల్యూషన్తో కవర్ అయి ఉంటుంది. ఓకే, అలా నెక్స్ట్ పాయింట్ చూస్తే ద శాంపుల్ సొల్యూషన్ టు బి అనలైజ్డ్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కువెట్స్. మనం ఏదైతే సొల్యూషన్ని మనం ఏదైతే సొల్యూషన్కి మనం స్పెక్ట్రాన్ని డిటెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ని కువెట్స్లో తీసుకుంటాం. ఇది మెయిన్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సింగిల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ పాసింగ్ త్రూ ది సొల్యూషన్ ద లైట్ స్ట్రైక్స్ ది సర్ఫేస్ ఆఫ్ డిటెక్టర్ అండ్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ కరెంట్. ఇక్కడ మనం సోర్స్ని పాస్ చేసినప్పుడు ఆ సోర్స్ నుంచి వచ్చే లైట్ అనేది ఆ డిటెక్టర్ యొక్క సర్ఫేస్ని టచ్ అయ్యి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ మనం యూజ్ చేసే డిటెక్టర్స్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్న డిటెక్టర్సే, బ్యారియర్ లేయర్ సెల్ కానీ ఫోటో ట్యూబ్ని కానీ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ద అవుట్పుట్ ఆఫ్ కరెంట్ ఈజ్ మెజర్డ్ బై ది డిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్ ఆఫ్ లైట్ స్పాట్ గాల్వనోమీటర్ ఆర్ మైక్రోమీటర్. ఇక్కడ మనం ఈ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఈ అవుట్పుట్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే ఇక్కడ ఈ నీడిల్ ఎక్కడంటే గాల్వనోమీటర్లో ఉన్న లైట్ స్పాట్ గాల్వనోమీటర్లో నీడిల్ యొక్క డిఫ్లెక్షన్ కానీ లేదా మైక్రోమీటర్లో ఉన్న డిఫ్లెక్షన్ ఆఫ్ నీడిల్ ద్వారా కానీ మనం ఈ కరెంట్ యొక్క అవుట్పుట్ని మెజర్ చేస్తాం. దిస్ మీటర్ ఈస్ క్యాలిబ్రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ డెన్సిటీ. ఇది మనం ఇక్కడ వచ్చిన ఈ ఇన్స్ట్రుమెంట్లో వచ్చిన అవుట్పుట్ కరెంట్ని ఎలా క్యాలిబ్రేట్ చేస్తామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ యాజ్ వెల్ యాజ్ ఆప్టికల్ డెన్సిటీతో మనం దీన్ని క్యాలిబ్రేషన్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ద రీడింగ్స్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ బోత్ స్టాండర్డ్ అండ్ అన్నోన్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఆప్టికల్ డెన్సిటీ యూనిట్స్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ టు ఏ రియేజెంట్ బ్లాంక్. మనం తీసుకున్న బోత్ అన్నోన్ శాంపుల్ అలాగే స్టాండర్డ్ అన్నోన్ శాంపుల్ రెండిట్ల యొక్క ఈ రీడింగ్స్ని మనం ఎలా రికార్డ్ చేస్తామంటే ఆప్టికల్ డెన్సిటీ యూనిట్స్లో రికార్డ్ చేస్తాం. ఇప్పుడు అది మనం ఈ అడ్జస్టింగ్ ఇన్స్ట్రుమెంట్ రియేజెంట్కి మనం ఇన్స్ట్రుమెంట్ని రియేజెంట్ బ్లాంక్కి అడ్జస్ట్ చేసి దాన్ని ఆప్టికల్ డెన్సిటీలో రికార్డ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డబల్ బీమ్ యూవీ విజిబుల్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఇది డబల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ద వన్ ఇన్ విచ్ టూ బీమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ది స్పేస్ బై ఎ యూ షేప్డ్ మిర్రర్ కాల్డ్ యాజ్ బీమ్ స్ప్లిటర్ ఆర్ బీమ్ చాపర్. ఓకే, ఇక్కడ ఈ డబల్ బీమ్ ఇన్స్ట్రుమెంట్ అనేది ఇక్కడ మనం పాస్ చేసిన ఈ లైట్ సోర్స్ అనేది టూ బీమ్స్ కింద ఫామ్ అవుతాయి. ఎక్కడంటే ఇన్ ది స్పేస్ బై ఏ యూ షేప్డ్ మిర్రర్. ఈ ఇన్స్ట్రుమెంట్లో మనకు ఒక యూ షేప్డ్ మిర్రర్ అని ఉంటుంది. అక్కడ మన ఈ బీమ్స్ అనేవి టూ బీమ్స్ కింద ఫామ్ అవుతాయి. కాల్డ్ యాజ్ స్ప్లిట్ ఆర్ బీమ్ చాపర్ అంటారు దీన్ని. ఇక్కడ చాపర్ ఈజ్ ఎ డివైస్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ సర్క్యులర్ డిస్క్. ఈ చాపర్ అనేది ఒక సర్క్యులర్ డిస్క్ అనమాట. మనకు డిస్క్ అంటే సర్క్యులర్ డిస్క్ తెలిసిందే మనకి. ఈ డిస్క్ అనేది ఎలా ఉంటుందంటే 1/3 ఆఫ్ ది డిస్క్ ఈజ్ ఒపాక్ అండ్ 1/3 ఈజ్ ట్రాన్స్పరెంట్. ఈ డిస్క్లో 1/3 పార్ట్ చూసినట్టయితే ఒపాక్ అంటే మనకి మొత్తం ఏం కనిపించదు, కవర్ అయి ఉంటుంది. 1/3 అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. రిమైనింగ్ 1/3 ఈజ్ మిర్రర్డ్ అంటే మనకి తెలుసుగా మిర్రర్లా ఉంటుంది ఒక 1/3. ఇట్ స్ప్లిట్స్ ది మోనోక్రోమాటిక్ బీమ్ ఆఫ్ లైట్ ఇంటూ టూ బీమ్స్ ఆఫ్ ఈక్వల్ ఇంటెన్సిటీస్. ఈ చాపర్ అనేది ఈ మోనోక్రోమాటిక్ బీమ్ని టూ ఈక్వల్ బీమ్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. ఇది మెయిన్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ డబల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనమాట. ఇలా ఉంటుంది ఇది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. ఇక్కడ నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ అండ్ డబల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఫస్ట్ వచ్చేసి మనం సింగిల్ బీమ్ అడ్వాంటేజెస్ చూసినట్టయితే ఇట్ ఈస్ సింపుల్ ఇన్ కన్స్ట్రక్షన్, ఈజీ టు యూజ్ అండ్ ఎకనామికల్. సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది కన్స్ట్రక్షన్ అనేది ఈజీగా ఉంటుంది, అలా యూజ్ చేయడానికి కూడా వెరీ ఈజీ. లైక్ డబల్ బీమ్ ఇన్స్ట్రుమెంటేషన్ చూస్తే ఇట్ ఫెసిలిటేట్స్ ర్యాపిడ్ స్కానింగ్ ఓవర్ వైడ్ లాంబ్డా రీజియన్. అలాగే ఫ్లక్చువేషన్స్ డ్యూ టు రేడియేషన్ సోర్స్ ఆర్ మినిమైజ్డ్. ఇట్ డస్ నాట్ రిక్వైర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది ట్రాన్స్మిటెన్స్ at 0% and 100% at each wavelength.
It gives ratio of intensities of sample and reference beams simultaneously. Okay, these are the advantages of both single and double beam spectrophotometer. డిసడ్వాంటేజెస్ చూసినట్టయితే సింగిల్ బీమ్ అనేది ఎనీ ఫ్లక్చువేషన్ ఇన్ ది ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ సోర్సెస్ ఎఫెక్ట్స్ ది అబ్జార్బెన్స్. ఏదైనా ఫస్ట్ చూసిన ఇప్పుడు మనం తీసుకున్న రేడియేషన్ సోర్స్లో ఏదైనా ఫ్లక్చువేషన్స్ వచ్చినట్టయితే అది అనేది మనం అబ్జార్బెన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్లో ఏ ఫ్లక్చువేషన్ వచ్చినా ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అనేది అబ్జార్బెన్స్ని చేంజ్ చేసేస్తుంది. అలాగే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ ఈజ్ నాట్ అబ్టైన్డ్. ఇక్కడ వచ్చిన స్పెక్ట్రమ్ అనేది కంటిన్యూస్గా రాదనమాట, స్ప్లిట్ అయిపోతుంది. అలాగే డబల్ బీమ్ ఒక డిసడ్వాంటేజ్ చూస్తే కన్స్ట్రక్షన్ ఈజ్ కాంప్లికేటివ్, ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్. డబుల్ బీమ్ అనేది దీని యొక్క కన్స్ట్రక్ట్ చేయడం చాలా కాంప్లికేటెడ్, అంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎక్స్పెన్సివ్, అంటే మోర్ కాస్ట్ ఉంటుంది అనమాట ఈ ఇన్స్ట్రుమెంట్ అని. సో దీస్ ఆర్ ది మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ బోత్ సింగిల్ అండ్ డబుల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీబడి.